కాబట్టి ఒక నిమిషం. ఎస్ నరసింహనాయుడు గారు, గుడ్ మార్నింగ్ అండి. హలో, ఒకవేళ మ్యూట్ చేసి ఉంటే అన్మ్యూట్ చేయండి. ఎస్ గుడ్ మార్నింగ్ నరసింహనాయుడు గారు, మీ ఫోన్ అడ్డం పెట్టండి. ఇట్లా పెట్టాను అర్థమైతలేదు. ఇప్పుడు కరెక్టా? ఇప్పుడు కరెక్ట్ ఉంది. ఓకే, నరసింహనాయుడు గారు ఏం జరిగింది అనుకోవాలి? డబుల్ డిజిట్ కాదు కదా, సింగిల్ డిజిట్ లో కూడా లేకుండా పోయారు. ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయారు 17లో. గతంలో 14లో 11 స్థానాలు గెలిచారు, 19లోనేమో 9 స్థానాలు గెలిచారు. ఇప్పుడు కనీసం 7 స్థానాలు. ఆ ఈక్వేషన్ చూసుకున్నా 7, 5 వస్తాయనుకుంటే డబుల్ డిజిట్ కాదు కదా, కనీసం సింగిల్ డిజిట్ లో ఫస్ట్ నెంబర్ ఒక్క స్థానమైనా గెలుచుకోలేకపోయారు. ఉన్నటువంటి మెదక్కైనా సరే టఫ్ ఫైట్ ఇస్తారని సీట్ను కూడా వదిలేసుకున్నారు. దానికి కారణం మీ ఓట్ బ్యాంక్ ని బీజేపీకి ట్రాన్స్ఫర్ చేశారు. బీజేపీ పర్సంటేజ్ పెంచడానికి ట్రై చేశారు. కాంగ్రెస్ మీద కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించారు కాబట్టి ఇదంతా జరిగిందనేది వారు ఆరోపిస్తున్నటువంటి మాట. ఆశా గారు, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్తే. నేను ముందుగా బీఆర్ఎస్ తరఫున సారీ సార్, అలవాట్లో పొరపాటు నరసింహనాయుడు గారు. 6 సంవత్సరాల అగ్రెసివ్ గా బీఆర్ఎస్ ను సమర్థించి మరి అట్లా అయిపోయింది. సారీ, అంటే అలవాట్లో పొరపాటు. మిమ్మల్ని బీఆర్ఎస్ నుంచి తరపున చూసి క్వశ్చన్ వచ్చింది. పోనీ ఇప్పుడైనా సరే సేమ్ క్వశ్చన్, మీకు బీఆర్ఎస్ సపోర్ట్ చేయడం వల్లే మీ ఓట్ పర్సంటేజ్ పెరిగింది అనేది. ముందుగా మీకు ఒక విషయాన్ని క్లారిఫై చేస్తున్నా. బీఆర్ఎస్ చేసినటువంటి పాపాలు మాకు కూడా బాగా ఉంది కాబట్టి దాన్ని కడుక్కోవడం పార్టీ. సో ఇప్పుడు చూస్తున్నాం, రోజు ఎక్కడ వేలు పెడితే అక్కడ కుంభకోణాలు, ఎక్కడ వేలు పెడితే అక్కడ ఆ పాపాలే ప్రజలు గుర్తించారు. ప్రజలు గుర్తించి ప్రజలు స్వచ్ఛందంగా 2 పార్టీల వైపు వెళ్ళిపోయారు. నేను మీకు నెల కింద చెప్పాను బీఆర్ఎస్ కు పెద్ద సున్నా రాబోతుంది అనేటువంటి విషయాన్ని. అది ఈ రోజు ప్రజలు ధృవీకరించారు. ఈవెన్ మెదకు అన్నటువంటి సీట్ లో కూడా మెదక్ లో కూడా రాదనేది అందరికి తెలిసిన విషయమే. ఐదర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ అక్కడ ఉంటదనేది ప్రూవ్ అయింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇప్పుడు మీరు దేశవ్యాప్తంగా చూసినా కూడా రెండు కూటములు లేదా 2 పార్టీల వైపే ప్రజలు వెళ్ళిపోతున్నారు. ఇక్కడ ఏ పార్టీకో మొత్తం ట్రాన్స్ఫర్ చేసింది, ఇదంతా కూడా నేను ప్రధానంగా ఏంటంటే అసలు ప్రజలే ఈ దేశంలో. మీరు చూడండి, ఒరిస్సాలో 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్. 2 పార్టీల వైపు వెళ్ళిపోయారు, బీజేపీ అండ్ బీజేడీ. కాంగ్రెస్ ని ఎక్కడో పెట్టారు కింద. మిగతా మీరు ఏ స్టేట్ అయినా తీసుకోండి, ఆ అన్ని రాష్ట్రాలలో కూడా మనం పరిశీలిస్తే ఈరోజు 2 కూటములు, ఎన్డీఏ అండ్ ఇండియా. మరి ఎన్డీఏ వైపు ఈరోజు క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సింది తెలంగాణలోని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. క్లియర్ మెజారిటీ ఏమి ఇవ్వలేదండి. మీరు అనుకున్నటువంటి 350, 400 ఏమి మీకేమి రాలేదు. టఫ్ ఫైట్ అటుపక్క నుంచి కాంగ్రెస్ పార్టీ అంటే ఇండియా కూటమి నుంచి టఫ్ ఫైట్ ఎదుర్కొన్నారు. ఆశా గారు, మనం 100 మార్కుల కోసం పరీక్ష రాస్తాము, 90 వస్తాయి, 80 వస్తాయి, ఫెయిల్ అయినట్ట 35 కూడా రాలేదండి. రాలేదనుకోండి, గవర్నమెంట్ కావాల్సినటువంటి 250 వచ్చినాయి మీకు. గవర్నమెంట్ 272 రావాలి సార్ మీకు. మేము ఒకప్పుడు 182 సీట్లు బీజేపీకి వస్తే పరిపాలన చేసినాము. బ్రహ్మాండంగా 24, 26 పార్టీలను కలుపుకొని పరిపాలన చేసినాము. ఈ రోజు మీరు చూస్తే బీజేపీ అలోన్ వాళ్ళు మొత్తం ఇండియా కూటమికి 230 వస్తే బీజేపీకి 240 వచ్చినాయి. దీన్ని మీరు చిన్నగా ఎట్లా చూస్తారు? 10 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అనేక రాష్ట్రాలలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇష్యూస్ ఉన్నాయి. దానివల్ల కొంత దెబ్బతిన్నాము అక్కడక్కడ. ఇప్పుడు యూపీలో మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 25-30 తగ్గినాయి. మహారాష్ట్రలో అక్కడ 2 పార్టీలు చీరడం వల్ల ప్రజల సానుభూతితోటి కొంత వాళ్ళకి ఎడ్జ్ వచ్చింది. అంత మాత్రం ఏదో ఓడిపోయిందనో లేకుంటే మేము ఇంట్లో కూర్చోవాలన్నా? 293 వచ్చిన ఎన్డీఏ ఇంట్లో కూర్చుంటది, 230 వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఇండియా కూడా ఏం మాట్లాడుతుంది? మీరు అధికారం చేపట్టడానికి వీలు లేదు అని. వీలు లేకపోతే మరి నువ్వు 290 చూపియు, 272 చూపియు, కుదరదు లాగండి. కాబట్టి రాజకీయాల ఫలితాలు ప్రజలు ఇచ్చినటువంటి ఫలితం మనం చూస్తున్నాం. తర్వాత రాజకీయ నాయకులు మార్చే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలియదు కదా. ప్రజలు ఇచ్చిన మ్యాండేటరీ, ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. తర్వాత రాజకీయ నాయకులు ఎటు తిరుగుతారో, ఎంపీ క్యాండిడేట్స్ ఎటు మల్లుతారో, లేదంటే ఇప్పటి వరకు ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేసినటువంటి పార్టీలు ఏమన్నా ఇండియా కూటమి వైపు టర్న్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా కల్పిస్తుందో, ఆ విధమైన పదవులో లేదా పందిరాలో ఏదైనా ఆశ చూపుతుందో ఏమో, ఏం చెప్పలేం కదా. ప్రజా తీర్పు మాత్రం మనం చూస్తున్నాం.
ఇప్పుడు ప్రజా తీర్పు స్పష్టము. ఇప్పుడు అక్కడ జేడీయూతో గాని ఇక్కడ ఆంధ్రాలో చంద్రబాబు తెలుగుదేశంతో గాని జనసేనతో గాని క్లియర్ గా ఎన్నికలకు ముందు పెట్టుకున్నటువంటి పొత్తు. ప్రజలు ఎన్డీఏ మళ్ళీ లేకుంటే మోడీ మరొకసారి ప్రధానమంత్రి కావాలనిచ్చినటువంటి తీర్పు. ఇలా తెలుగుదేశానికి 16 సీట్లు ఇచ్చినా 3 ఫోటోలు పెట్టుకొని పోయినరు. మోడీ గారిది, చంద్రబాబు నాయుడుది, పవన్ కళ్యాణ్ది. నిన్న పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు మీరు విన్నారు కదా, ఒక మంచి మాట చెప్పిండు. మాకు ప్రధానమంత్రి పోస్ట్ ఆఫర్ చేసినా కూడా మేము కాంగ్రెస్ వైపు పోము, మాకు మోడీ ఇవాళ ప్రపంచం మెచ్చినటువంటి నేత మోడీ. ఎందుకంటే తెలంగాణ టాపిక్ వచ్చినా మనం ఏపీ వైపుకి వెళ్తున్నాం, ఎందుకంటే జరిగినటువంటి పరిణామాలు అటువంటివి కాబట్టి. మీరు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న నరసింహనాయుడు గారు. ఎస్, మీరు కూటమితో ముందుగానే పొత్తు పెట్టుకున్నారు, కాదనట్లేదు, అనౌన్స్ చేశారు. ఎప్పుడైనా కూటమితో కలిసి రాష్ట్ర నాయకులు పనిచేయడం గాని సమావేశాలకి అటెండ్ అవడం గాని అంతేదిగాని మేనిఫెస్టోలో మీ ఫోటో ఉందా? 2 కూటమిల ఫోటోలు ఉన్నాయి తప్పించి మీకు కూటమిలో పార్టీ అనేటువంటి బీజేపీ ఫోటో కనిపించిందా? కనిపించలేదు. తెలంగాణలో గురించి మాట్లాడుతున్నారా, దేశంలో గురించా? మళ్ళీ మీరు ఏపీ టాపిక్ వచ్చారు కాబట్టి నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏదైనా జరగచ్చు అంటే మీరు పవన్ కళ్యాణ్ తీసుకొచ్చారు, ఏపీ మ్యాండేటరీని తీసుకొచ్చారు కాబట్టి ఏదైనా జరగచ్చు రాజకీయ నాయకుల్లో, రాజకీయాల్లో అనేది. ఆంధ్రాలో క్లియర్ గా ఫోటోలు పెట్టుకున్నారు, మేనిఫెస్టో కలిపి డిక్లేర్ చేశారు. మీరు ఫాలో కండి. 3 పార్టీలు కలిపి మేనిఫెస్టో ఇచ్చినాయి. మీకు ఇక్కడ కూడా దోబూతులాట లేదు మీకు. అందుకే అసలు చరిత్రలో ఊహించని మ్యాండేటరీ ఆంధ్రలో ఇచ్చారు. ఇలా ఒరిస్సాలో 21 పార్లమెంట్ సీట్లు ఉంటే 20 సీట్లు బీజేపీకి ఇచ్చారు. సరే, కొన్ని రాష్ట్రాలు తగ్గినాయి, దానికి రకరకాల కారణాలు ఉన్నాయి, మేము సమీక్ష చేసుకుంటాం. కొంత అగ్నిపత్ అనేటువంటి ఆ స్కీమ్ కొద్ది దెబ్బతీసింది, కొంత ఈసారి పోలరైజేషన్ జరిగింది. ఎందుకని రైతు ఉద్యమాలు నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నా. సరే, అక్కడ వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్నాయి సెంట్రల్ లో. ఇప్పుడు అవన్నీ పరిష్కరించుకుంటాము, ముందుకెళ్తాము. 5-6 రాష్ట్రాల్లో మనం చూసాము రైతు ఉద్యమాల ప్రభావం ఉంటదని మేము ఊహించిందే, కానీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కారణంగా దాన్ని పరిష్కారం చేయలేకపోయినాం. ఓకే, తెలంగాణ విషయానికి వస్తే ఏం చెప్తారు? బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ మీకు షేర్ అవడం బట్టి 8 స్థానాలు గెలుచుకున్నారు. మీ ఓట్ పర్సెంట్ పెరగడానికి కూడా బీఆర్ఎస్ ఓడిపోయినా పర్లేదు, కాంగ్రెస్ మాత్రం గెలవకూడదన్న ఒక సంకల్పంతో మీ వైపు ఓట్ బ్యాంక్ టర్న్ చేసింది బీఆర్ఎస్ అని మాట్లాడుతున్నారు సీఎంతో సహా కాంగ్రెస్ నాయకులు. మాట్లాడుతున్నారు కదా మేడం. మరి మహబూబ్నగర్ లో ఎవరు టర్న్ చేశారు? అక్కడైతే కాంగ్రెస్ మరి పక్కన నల్గొండలో 5 లక్షల మెజార్టీ వస్తుంది, మహబూబ్నగర్ లో 4.5 ఎందుకు ఓడిపోతారు? అంటే ఎవరి చేతుల్లో లేరు మేడం. ఒక పార్టీ చెప్తే ఇంకొక పార్టీకి ఇవ్వమంటే అసలు ఇయ్యరు. మాకు ఇయ్యండి అని అంటే ఎవడైనా దయదలు చేస్తాడేమో కానీ ఇంకొక పార్టీ వైపు టర్న్ చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు ప్రతి ఓటరు జాగృతమైండు, ప్రతి ఓటరు కూడా వాళ్ళ విచక్షణతో ఓటేస్తున్నారు. ఇది క్లియర్. ఇప్పుడు నేను మొదటి నుంచి చెప్తున్నా మీకు, ఉత్తర తెలంగాణలో స్వీప్ చేస్తుంది బీజేపీ. సెంట్రల్ తెలంగాణలో ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల 3 సీట్లు 4 సీట్లు ఎక్స్పెక్ట్ చేసినా 3 వచ్చినాయి. 2 సీట్లు తక్కువ మెజార్టీతో జైరాబాద్ కావచ్చు, లేకుంటే మన భువనగిరి మీరు చూశారు. టఫ్ ఫైట్ ఇచ్చినాము. మేము 10 ఎక్స్పెక్ట్ చేసినాము, 10 నుంచి 12 అనుకున్నాము. కాంగ్రెస్ లాగా 14, 17, 16 మేము అనలేదు. కాబట్టి మొదటి నుంచి మేము ఏదైతే అంచనాతోటి మేము ఏదైతే పార్టీ పనిచేసినామో దాని యొక్క ప్రతిఫలమే ఈ రోజు 45 అసెంబ్లీ సీట్లలో ఈ రోజు మెజారిటీ సాధించినాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట, ఈవెన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా మాకు మెజారిటీ వచ్చింది చాలా అసెంబ్లీలలో. దాన్ని ఏమంటారు అంటే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ట్రాన్స్ఫర్ చేసిండా? మాకు నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉంటాడు భూపత్ రెడ్డి, 45,000 మెజార్టీ, 44,000 చేంజ్ మెజార్టీ బీజేపీకి వచ్చింది. అంటే కాంగ్రెస్ షిఫ్ట్ చేసినట్ట. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్ తప్పు. బీఆర్ఎస్ వాళ్ళు ఏదో మాకు ట్రాన్స్ఫర్ చేసారు అనేది అది కరెక్ట్ కాదని. రాజకీయాల్లో అట్లా ఉండదు. ఎవడు కూడా తాను సూసైడ్ చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి అని ఎవడు ఈ రోజుల్లో అట్లా లేరు. వీళ్ళు ఏదో మాట్లాడతారు, తర్వాత ఏదో దానికి కవిత బెయిల్ కు లింక్ పెట్టి కవిత బెయిల్ వస్తుంది అంటే మరి కేజ్రీవాల్కి ఎవరు బెయిల్ ఇప్పించిండండి? రాజీవ్ గాంధీ ఇప్పించిండా? రాహుల్ గాంధీ ఇప్పించిండా? మిడిల్ ఆఫ్ ది ఎలక్షన్స్ మరి ఇలా ఈడీ కేసులో అరెస్ట్ అయినటువంటి కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చింది అంటే దానికి దీనికి సంబంధం లేదు. చెప్పాల్సిన కాంగ్రెస్ నాయకులు మాట్లాడేది తప్పు అని చెప్తున్నాను. చాలా విషయాలలో